రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆదాయం చాలా అవసరం అంటారు. డెఫినెట్గా ఆదాయం పెరగాలి. అలాగే అప్పులు కూడా కొంచెం శృతి మించకుండా పరిధి మేర ఉంచుకోవాలంటారు. రాష్ట్రాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటారు? ఉమ్మడి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంది? లేదండి, ఆంధ్ర పరిస్థితి డెఫినెట్గా బాగాలేదు సార్, ఖచ్చితంగా బాగాలేదు. అంటే డెవలప్మెంట్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ కనిపించట్లేదు ప్రస్తుతానికి. మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెద్దగా కనిపించట్లేదు యాక్చువల్గా. సెకండ్ థింగ్ ఈజ్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా లేదండి. అంటే ఉన్నదాన్ని రిసోర్సెస్ని జాగ్రత్తగా తీసుకొచ్చి డెవలప్ చేయాలి, స్టెప్ బై స్టెప్ డెవలప్ చేయాలి అనే భావం ఎక్కడ కనిపించట్లేదండి. అసలు యాక్చువల్గా ఆ విషన్ డెఫినెట్గా ఏ గవర్నమెంట్ కన్నా విషన్ కానీ మిషన్ కానీ లేకపోతే మీకు దే షుడ్ బి గోల్ ఉండాలి, ఒక విషన్ ఉండాలి, ఒక మిషన్ కూడా ఉండాలి. ఇవన్నీ బ్యూరోక్రాట్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ మరి ప్రభుత్వం చేయించుకోగలగాలి వాళ్ళ చేత. చేయించుకుంటే మన దగ్గర బ్యూరోక్రాట్స్ ఎక్సలెంట్ బ్యూరోక్రాట్స్ వెల్ ట్రైన్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఎందుకు చేయరు? డెఫినెట్గా చేస్తారు. కానీ వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వట్లేదు. అంటే వాళ్ళని ఎలా చూస్తున్నారు ప్రజాప్రతినిధులు? అంటే ఐఏఎస్ ఐపీఎస్ని ఎలా చూస్తున్నారు అంటారు? మీరు గమనించి మేము చెప్పిందే మీరు వినాలనే భావంతో వచ్చేసారు అందరూ. అదే కరెక్ట్ అని కూడా జనరల్గా అనుకుంటున్నారు పొలిటీషియన్స్. అది కరెక్ట్ కాదు. ఒక విషయం యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలనుకుంటే చీఫ్ మినిస్టర్ వదిలిస్తే ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ అసలు. ఇప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అల్టిమేట్గా ఫైల్ మీద సంతకం పెట్టేది ఐఏఎస్ ఆఫీసరే. అది పెడితేనే మూవ్ అవుతుందండి. ఒక మినిస్టర్ మినిస్టర్ కూడా సంతకం పెట్టాడు, ఐఏఎస్ ఆఫీసరే సంతకం పెట్టారు. ఏ కాలం చేత ఆయనకి నచ్చలేదని ఫైల్ పక్కన పెట్టేశాడు అనుకోండి, అసలు జరగదు. ఆ ధైర్యం ఉంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది అదే చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ పని ఏంటంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఇవి, డిసడ్వాంటేజెస్ ఇవి, అవన్నీ నిర్ణయం చేసి ఏం చేస్తే బాగుంటుందని ఖచ్చితంగా సలహా ఇవ్వాల్సిన బాధ్యత మట్టుగా ఐఏఎస్ ఆఫీసర్. అది ఇచ్చిన తర్వాత అది దాంట్లో మీరు కమిటీలో యాక్సెప్ట్ చేసుకుని అప్పుడు దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి సంతకం చేసినట్టయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే మినిస్టర్ కనుక సంతకం పెడితే ఉండదు. అంచేత ఏ కాలేజ్ చేత వాళ్ళు ఏమైనా అడిగితే మినిస్టర్ని రాయమంటారు, కింద నోట్ రాయమంటారు. కానీ ఆ చీఫ్ మినిస్టర్ మటుకు ఈజ్ పవర్ఫుల్. వాట్ ఎవర్ హీ సేస్ చీఫ్ మినిస్టర్ చేసింది ఖచ్చితంగా జరిగితే. అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు సలహాలు ఇస్తూ ఉంటారు ప్రజాప్రతినిధులకు సంబంధించి, లేదంటే మన నిబంధనలు ఇలా చెప్తున్నాయి, రాజ్యాంగం వీటికి లోబడి పనిచేయమని చెప్తారు. వినాలి కదా వీళ్ళందరూ. వాటి అసలు వినడం పక్కన పెడితే అడిగి చర్చలు జరుగుతూ ఉంటాయా అసలు ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం? అంటే చర్చలు జరుగుతాయి కానీ లోపాయికారిగా జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో బయటికి తెలియదు కదా. కానీ నేను అల్టిమేట్గా ఇది మంచిది కాదు, కరెక్ట్గా న్యాయం చేయదు అని సంతకం పెడితే ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా తప్పే అంటాను. అతను కూడా డెఫినెట్గా తప్పదు. అంచేతే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ పాపం అనవసరంగా దొరికిపోయారు కదా సార్, వాళ్ళు తప్పు లేకపోయినా దొరికిపోతున్నారు కదా సార్. సో అది ఆ బ్యూరోక్రాట్స్ కూడా కరెక్ట్గా ఉండి కరెక్ట్గా చేసుకున్నట్టయితేనే సార్, లేదు ఇది కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు అని వాళ్ళు చెప్పగలిగితే వీళ్ళు కూడా వింటేనండి డెఫినెట్గా చాలా బాగుంటుంది సార్. అది నేను చెప్పిందే వినాలనే భావం ఉన్నంతకాలం అది కరెక్ట్ కాదు. శాంతి భద్రతలు, మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, రవాణా కావచ్చు, ఈ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు గమనిస్తామంటే రోజుకు ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పక్కన పెడితే అంటే ఈ వినియోగం కావచ్చు, లేకపోతే వాటి రవాణా కావచ్చు, శాంతి భద్రతలు మహిళలకు కావచ్చు, మిగతా అంశాల్లో ప్రభుత్వాలు ఎట్లా పనిచేయాలి, ప్రభుత్వాలను ఎన్నుకునేటప్పుడు ప్రజలు ఈ విషయాలను అసలు పరిగణలో తీసుకోవాలా అక్కర్లేదా? శాంతి భద్రతలు చాలా చాలా ముఖ్యం సార్. అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటో పోలీస్ పీపుల్ ఆ ప్రభుత్వాన్నే అనుసరిస్తున్నారండి. అది జరుగుతుంది ఎక్కడైనా. అంటే వాళ్ళు సుపీరియర్ కాబట్టి వాళ్ళ మాట వినవలసి వస్తుందండి. యాక్చువల్గా నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు రెండు విషయాలు అనిపిస్తుంది. పోలీసు, ఎడ్యుకేషను, ఈ రెండు ప్రభుత్వం చేతిలో ఉండకూడదు అనిపిస్తుంది. అంటే ఎడ్యుకేషన్ అండ్ శాంతి భద్రతల అంశం ఈ రెండు రండి. ఎడ్యుకేషన్ కూడా అంటే ఎవరైతే ఎడ్యుకేషన్ ఇస్తుంటారో వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం జరగటం అనేది కరెక్ట్. దాంట్లో సైకాలజిస్ట్ పాత్ర కూడా ఎక్కువ ఉండాలి. అది తీసుకునేవారు
అంటే ఒక పిల్లవాడు ఎలాగ ఆలోచిస్తాడు, వాడి స్టేటస్ ఏంటి, ఎటువంటి కోర్సెస్ పెడితే వాడు దాన్ని అందుకోగలరా లేదా, ఇవి కూడా డెఫినెట్గా సైకాలజిస్ట్ హెల్ప్ కూడా ఖచ్చితంగా కావాలి. ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ హెల్ప్ కూడా కావాలండి. అలా చేసిన రోజునే ఎడ్యుకేషన్ కరెక్ట్గా మనం డిజైన్ చేయగలుగుతాం. అలాగే పోలీస్ భద్రతతో ఎక్సెప్ట్ చీఫ్ మినిస్టరు ప్లస్ కొంతమంది మినిస్టర్స్ తప్ప వాళ్ళందరికీ అంత పవర్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. పోలీస్కు కొద్ది ఫ్రీ హ్యాండ్ ఖచ్చితంగా ఉండాలండి. ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏ కారణం చేతనా సపోజ్ నేనే ఎమ్మెల్యే, నాకు ఎవరో అంటే ఇష్టం లేదు, వాడి మీద ఏదైనా కేసు పెడితే నేను హెల్ప్ చేయనంట. లేకపోతే ఎవరో ఇంటే నాకు ఇష్టం, వాడు నిజంగా తప్పు చేస్తున్నా సరే నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, అది అసలు ఆ భావం అనేది ఉండకూడదు. అది చాలా తప్పది. బికాస్ అలాంటప్పుడు అలా ఉండకూడదంటే కొంచెం అధికారాలు తగ్గించాలి. అంచేతే పోలీస్ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది కరెక్ట్ కాదు అసలు నా ఉద్దేశంలో. అలా లేకపోతే కూడా మంచిది కాదంటారు, కానీ లేదు, అలా ఉన్న రోజునండి చాలా మటుకు కరెక్ట్ అవుతుంది. అనవసరంగా చాలా మటుకు డెఫినెట్గా కరెక్ట్ అవుతుంది. సో ప్రతిదానికి వాడు కల్పించుకోకూడదు. ఒక చీఫ్ మినిస్టర్కి డెఫినెట్గా పవర్ ఉండాలి. ఇది ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ దగ్గర తీసుకువెళ్ళలేరు కదా, అంచేత కొద్దిగా భయం అనేది ఉంటుంది. అది దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు అలా చేయకపోతే ఇప్పుడు కింద పోలీసులు డెఫినెట్గా పోలీసు ఉద్యోగం చేయడం లేదు వాళ్ళు. వాళ్ళకి ఎవరికి ఏం కావాలో అది అన్యాయంగా ఉన్న వాళ్ళేమో మనం హింసించడం, నిజంగానే బాధలు పెట్టేవాడిని వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది ఎక్కువ జరిగిపోతుంది. అది కరెక్ట్ కాదు, డెఫినెట్గా. అంటే పాపం పోలీసులు ఇబ్బంది పడుతున్నారు మధ్యలో, వాళ్ళకి కూడా తెలుసు. అంచేత కొన్ని అధికారాలు పోలీసులకి ఎక్కువ అధికారాలు ఉండి తప్ప వాళ్ళందరికీ లేకుండా ఒక చీఫ్ మినిస్టర్ కనుక ఉన్నట్టయితే డెఫినెట్గా బాగుంటుంది. ఈ రెండు ఎడ్యుకేషన్ పోలీసు రెండు మటుకు డెఫినెట్గా బయట ఉన్న రోజునండి చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ టైము మన ఎడ్యుకేషన్లో కమిషనర్ లాస్ట్ టైం చూడండి 10th ఎగ్జామినేషన్స్కి చాలా తక్కువ మంది పాస్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ 10th పరీక్షకి వెళ్ళే పిల్లల్లో కరెక్ట్గా తెలుగు రాయమంటే ఎవరు రాయలేకపోతున్నారు వాళ్ళు. అది ఎందుకు వచ్చింది? ఎవ్రీ ఇయర్ పరీక్షలు లేకపోవటం వచ్చిందండి. అదే కనుక రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మన పరీక్షలు కనుక ఉన్నట్టయితే పరీక్ష పాస్ అవుతే నేను ప్రమోట్ చేస్తామంటే ఎక్సలెంట్ నాలెడ్జ్ అందరికీ ఉండేది. ఇప్పుడు ఒకసారి 5th, ఒకసారి 3rd ఫామ్, ఒకసారి మళ్ళీ 10th అంటే వాళ్ళకి ఎందుకు ఏం చదవపైన మార్కులు వచ్చేస్తున్నాయి, పాస్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి అది కాదు. ఎవ్రీ ఇయర్ కనుక ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ 100% బాగుపడిపోతుంది సార్. అంటే సిస్టమ్ మారాలంటే ఎడ్యుకేషన్ మార్చగలిగే కెపాసిటీ ఉందా? సిస్టమ్ ఎందుకు లేదు సార్? ఇది కొద్దిగా దూరం ఆలోచిస్తే ఏ చీఫ్ మినిస్టర్ ఎందుకు చేయలేరు? వీళ్ళందరూ వేరెక్కడస్ అందరూ కూర్చుని ఎందుకు చెప్పలేరు? ఖచ్చితంగా చేయగలరు కదా. సిస్టమ్ మార్చడానికి ఎడ్యుకేషన్ అనేది ప్రధాన భూమిక. వాళ్ళే చేయొచ్చు కదా, వాళ్ళ చేతిలోనే ఉంది అది. ఒకసారి చీఫ్ మినిస్టర్కి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకు జరగదండి? 100% జరుగుతుంది. ఒకసారి చీఫ్ మినిస్టర్ చేస్తే వాళ్ళకి ఉండే ఎడ్యుకేషన్ పిల్లల్ని కష్టపెట్టకపోతే వాళ్ళు చదువుకున్నట్టు చేయిస్తే చదువుకుని నేర్చుకోవాలనే భావం వాళ్ళకి కలగ చేయకపోతే పిల్లల్లో కొద్ది భయం లేకపోతే ఎలా వస్తుందండి? భయం లేకపోతే ఎప్పుడు చదవదు. 10th వరకు చదవట్లేదు, వాళ్ళు ఏది కరెక్ట్గా రాయలేకపోతున్నారు కదా అసలు. చెప్పినా వినడం లేదు. ఇక భయం లేదు. పరీక్షకి వెళ్ళకపోయినా పాస్ అయిపోతున్నారు. మాస్టర్ చెప్పిన మాట ఎందుకు వింటాడు వాడు? అది అంచేత అసలు ఆ సిస్టమ్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ ఉండి అలా పాస్ అయితేనే నెక్స్ట్ క్లాస్కి నువ్వు ప్రమోట్ అవుతావు అని చెప్తే డెఫినెట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% 5 yearsలో బాగుపడిపోతుంది. మన దేశానికి సంబంధించి వ్యవస్థలు చాలా పనిచేస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, వైద్యం కావచ్చు, అభివృద్ధికి సంబంధించి కట్టడాలు కావచ్చు, ఇట్లా అన్ని వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అన్ని వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. వ్యవస్థల్లో పూర్తి స్థాయి మార్పు, ప్రగతి, పారదర్శకత రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న వ్యవస్థల మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. అన్నిటి మీద పబ్లిక్ అది ఎవరికి లోతుగా రాజకీయ నాయకులకు కూడా, పబ్లిక్ అన్న రాజకీయ నాయకులకి దీని మీద అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్లో చాలామందికి ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళు తీసుకెళ్ళి చేయించే కెపాసిటీ ఓన్లీ రాజకీయ నాయకుడికి, ఎమ్మెల్యేకే ఉంటుంది. సో ఎమ్మెల్యేగా అది అర్థం చేసుకోకపోతే ఎవరు తీసుకెళ్తారు? వాళ్ళు ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దట్. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నా దగ్గర ఉన్నటువంటి దొడ్డిపట్లలో తీసుకోండి.
మీకు వరద లాంటిది ఏదైనా వస్తే ఆల్మోస్ట్ ఒక 5,000 ఏకర్స్ మునిగిపోతుందండి. ఒక 5,000 ఎకరాలు మునిగిపోతే మీకు ఎంత నష్టం అండి ధాన్యం. రైతు పాడైపోతున్నాడు, గవర్నమెంట్కి వచ్చేది కూడా పోతుంది కదా, మరి కంట్రీదే కదా అదంతా. అంతా మాత ఆ ప్రోడక్ట్ అంతా కంట్రీ ప్రోడక్టే కదా సార్. దానికి యాక్చువల్గా నేను ఇప్పుడు కాదు, నేను ఉన్నప్పుడు నేను చూసింది ఏంటంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే బ్యాక్ ఫ్లో వచ్చేయటం వల్ల అని జరుగుతుంది. ఆ బ్యాక్ ఫ్లో ఆపడానికి మీరు జస్ట్ నా ఉద్దేశంలో ఆ రోజుల్లో ఒక 20 lakhs ఖర్చు పెడితే 20-30 lakhs ఖర్చు పెడితే అంత మొత్తం అదంతా ఇదంతా సేవ్ అయిపోతుందండి. అక్కడ ఉన్న రైతులకి ఐడియా ఉంటుంది, కానీ దాన్ని కరెక్ట్గా చూసి కరెక్ట్గా తీసుకెళ్ళగలిగినాడు దాన్ని అడ్రస్ చేసేవాళ్ళు ఐడియా ఉండట్లేదు, ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. దాంతో కంట్రీకి కూడా వచ్చే ఆదాయం కూడా 30 lakhs ఖర్చు పెడితే ఎన్ని లక్షలు మిగులుతున్నాయండి అక్కడ ఆ ధాన్యానికి, ఎంతమంది రైతు పడుతుంది. ఇట్లా దేర్ ఆర్ క్వైట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఎక్కడో గండి పడుతుంది, అది రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చూసుకోవాలి కదా పడుతుందని. సో మన సిస్టంలో ఏమైందంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోజ్ రేపు ఎండాకాలంలో కట్టేస్తారు వాటర్, కాలువలన్నీ కట్టేస్తారు. ఎండాకాలంలో కాలువలు కట్టినప్పుడు జనవరిలోనే ప్లాన్ చేస్తారు. కాలువలో కట్టినప్పుడు మనం ఏం పనులు చేయాలని జనవరిలో ప్లాన్ చేయాలి. మీకు అసలు ఏప్రిల్ వరకు ఆ ప్లానింగ్ అవ్వట్లేదు, కట్టేస్తారు. అప్పుడు ప్లానింగ్, అప్పుడు కాగితాలు వేసేటప్పటికి మీకు అప్పుడు మొదలుపెట్టి వర్షాలు వచ్చేస్తాయి అయిపోతుంది. ఇంత ప్రాముఖ్యత, ఇంత నాలెడ్జ్ అవసరమైనటువంటి ప్రజాప్రతినిధులకి, వాళ్ళని ఎంచుకునే ప్రజలకి రాజకీయ వ్యవస్థను కానీ ఎన్నికల అంశాన్ని కానీ చాలా డబ్బుతో ముడిపెట్టి చూసేస్తున్నారు. అంటే అసలు దీన్ని మనం ఏం చూసి ఎన్నుకోవాలనేది ప్రజల్లో భావం లేదండి. అసలు ప్రజాప్రతినిధి నేను ఎలా ఎన్నుకోవాలనేది అసలు ఎక్కడ లేదు. వాళ్ళకి తెలియదు పాపం ఎలా ఎన్నుకోవాలో. తెలియదు అంటారా? తెలియదు, డెఫినెట్గా తెలియదు. ఎవరైతే మన కూడా ఉంటాడో, మన మాట ఎవరైతే వింటాడో అని ఎన్నుకుందా ఉంటుంది. అతనికి కెపాసిటీ ఉందో లేదో, అతనికి ఆలోచన ఉందో లేదో, ఏం చేయగలడు అనేది భావం ఎవరికి లేదని తెలియదు కూడా పాపం చాలా మంది. ఇప్పుడు మీరు చెప్పండి, అలా తెలియకుండా కూడా మనం చేస్తున్నారు, తెలియకుండా చేస్తున్నారు. మీరు ఇందా చెప్పినట్టు వ్యవస్థలో ఇప్పుడు ఒక సమస్య మీద అవగాహన ఉండి దాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని అడ్రస్ చేసి ఆ సొల్యూషన్ తీసుకురావాలనేది ముందు ప్రాపర్గా తీసుకెళ్తే వాడు వినాలి. లేకపోతే నాకు ఎదురు దానికి డెఫినెట్గా మనీ శాంక్షన్ కావాలి. అని శాంక్షన్ కావాలంటే అది ఆ ప్రొసీజర్లో వెళ్ళి తీసుకెళ్తే డెఫినెట్గా చేయొచ్చు. చాలామంది ఆ ఊర్లో చాలా ఎమ్మెల్యేస్ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు కదండి, డెఫినెట్ చేస్తున్నారు కదా. రామానాయుడు గారు తీసుకోండి, మరి పాలకులకు డెఫినెట్గా వచ్చిందా, చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి, బాగా డెఫినెట్గా వచ్చింది, తీసుకొచ్చాడు ఆయన. ఒక మంచి ప్లానింగ్ ఉంది, ఆయన ఎడ్యుకేటెడ్ కాబట్టి తీసుకొచ్చాడు డెఫినెట్గా. అట్లాగా తీసుకెళ్ళి ఏ పార్టీ అయినా మొత్తం ప్రజలకు కావాల్సిన చేస్తాను. అది ఆ ఊరు డెవలప్ చేయాలి, ఇది డెవలప్ చేయాలి అని ఉన్నప్పుడు ఖచ్చితంగా. అందుకే నేనేమంటానంటే ఎమ్మెల్యేస్ అందరికీ ట్రైనింగ్ ప్రాసెస్ కూడా ఉండాలంటాను. అసలు ఎలక్ట్ అయిన తర్వాత ఒక 3 months డెఫినెట్గా వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళవలసిందే. నోటీస్ ఏ గవర్నమెంట్ అంటే ఏంటి, అది నీ రోల్ ఏంటి, అసలు నువ్వు ఎట్లాగా ఆలోచించుకోవాలి, నువ్వు ఎలా చేస్తే నీ ప్రజలు నీకు ఎంతమంది ఉన్నారు, నీకు ప్రాబ్లమ్స్ ఏంటి అని దేర్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ట్రైనింగ్ ప్రాసెస్ కనుక ఉంటే అండి. ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇవ్వట్లేదా every 3-5 yearsకి ఒకసారి? కింద ఉద్యోగస్తులు అందరినీ ట్రైనింగ్ పంపుతున్నారు కదా మీరు. ఐఏఎస్ అయిన తర్వాత 1.5 years ఎంతో వాడికి బ్యూటిఫుల్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా. అంతటి ఇంటెలిజెంట్ పీపుల్కి మీరు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తూ ఉంటాయి కలెక్టర్స్ వాళ్ళందరికీ. ఇక్కడ ఏం తెలియని వాడికి మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏంటి? ఇవ్వాలి కదా ఖచ్చితంగా. నేను యాక్చువల్గా ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు అసలు 3 months వరకు ఏం అర్థం కాలేదు నాకు. నేను అంత తెచ్చు. అవునండి, ఎలా తెలుస్తుంది? అంటే ప్రభుత్వం అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేస్తుంది, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఏ కమిషనర్ ఏంటి, వాట్ ద రోల్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏంటి, కింద ఏముంటారు, డైరెక్టర్స్ ఎవరు ఉంటారు ఏంటి, ఇదంతా అర్థం చేసుకోవడానికి 3 to 4 months పట్టిందండి. నేనేమంటానంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు బేసిక్గా ఒక ఊరు ప్రెసిడెంట్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అసలు ఇది ఇటువంటిది ఏదో కొద్ది చదువుకుని ఉండాలండి, అట్లీస్ట్ 10th అయినా పాస్ అయి ఉండాలి. అదే మీరు ఒక పాలకులు చైర్మన్ అవ్వాలనుకుంటే ఒకటి వాడికి అట్లీస్ట్ మినిమం ఒక ఇంటర్మీడియట్ అన్న చదివి ఉండాలి, లేకపోతే మినిమం బేసిక్ క్వాలిఫికేషన్ దీని మీద ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అదే ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం ఒక డిగ్రీ ఉండాలి. అదే నేను ఎంపీ అవ్వాలంటే మినిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఉన్నప్పుడు ఇవి కూడా దాంతో ఇంకా అదే పొలిటికల్ సైన్స్ కూడా చదువుకుని ఏదో దాని మీద ఒక అవగాహన కనుక ఉన్నట్టయితే చెప్తే
అది ఈజీగా డెఫినెట్గా వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుందండి. అప్పుడు నేను ఏం చేయాలి, నా నియోజకవర్గం నేను ఏం చేసుకోవాలనే భావం ఖచ్చితంగా ఉంటుంది సార్. ఉంటుంది కాబట్టి కొంతవరకు మీకు డెఫినెట్గా ట్రైనింగ్ ప్రాసెస్ ఒక్క 3 months ట్రైన్ అంటే కంటిన్యూస్గా అక్కర్లేదు. 1 week ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ 1 week ట్రైనింగ్ పెట్టుకుంటే కంటిన్యూస్ పెట్టినా వాళ్ళకి పోరే కదా అండి. పెడతారు వాళ్ళకి ఏంటి, వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ వరకు కూర్చుంటే ఒకటి 4 hours 5 hours కూర్చుంటే ఒక్కొక్క సెషన్కి ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. వాళ్ళకి దే విల్ బి డిస్కసింగ్, చాలా విషయాలు డిస్కస్ చేస్తారు కాబట్టి వీళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే అడుగుతారు. ఖచ్చితంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటాను. సార్, రాజకీయాల దగ్గరికి వద్దాం కాసేపు. ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక పక్కన, వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఒక పక్కన రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్నాయి. వీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా తెలుగుదేశం, బీజేపీతో పొత్తుకు సంబంధించి చాలా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉంచకూడదని ఆయన వీళ్ళిద్దరితో పొత్తుకు వెళ్ళానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు విధానాన్ని కావచ్చు, లేదంటే ఆయన ఏదైతే కూటమి జత చేసి ఎన్నికల బరిలో నిలబడ్డాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ కూటమి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో? ఆ పంద ఎవరైతే ఆ కూటమిలో ఉన్న పార్టీలు అవలంబిస్తున్న విధానాలు కానీ పందాని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళ అనుసరిస్తున్న వ్యూహాలని. అంటే కూటమి ఎప్పుడైతే వచ్చిందో, కూటమి వచ్చినప్పుడు సార్ ఎవరినైతే కలుపుకున్నామో మనం వాళ్ళకి కూడా సరైనంత రోల్ ఇవ్వాలంటాను నేను. ఇప్పుడు అంటే నాకు అనిపించింది, అంటే వీళ్ళకి ఒక ఓన్లీ 20-21 సీట్లు ఇచ్చి కలుపుకుంటాం అంటే అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది నాకు. అట్లీస్ట్ వాళ్ళకి కూడా ఒక 40 seats అయినా ఇచ్చినట్టయితే, బికాజ్ ఆ పార్టీని కూడా మనకి తీసుకొచ్చి వాళ్ళు అడ్వాంటేజ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సిన బాధ్యత మట్టుకుంటుందండి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు పార్టీకి పంపించింది తెలుగుదేశం మెంబర్స్ని దాంట్లో చేర్పించి వాళ్ళు పోటీ చేయిస్తున్నారు, కంటెస్ట్ చేయిస్తున్నారండి. అంటే వాళ్ళు తెలుగుదేశం మెంబర్సే కదా. అది కూడా కరెక్ట్ కాదు కదా. ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్లో ఇబ్బంది అవ్వడానికి ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఆయనకి ఇచ్చేయాలి, అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఇచ్చేయాలి. ఏమంటారంటే అతను పెడితేనే ఖచ్చితంగా అక్కడ నెగ్గుతాడు కాబట్టి అతను అలా చేద్దామని నేను చేసాను. అది 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 కరెక్ట్ కాదు. నెగ్గినా నెగ్గపోయినా దట్ ఈస్ అసలు పాలసీ అనేది డెఫినెట్గా పెట్టుకోవడం అనేది. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకున్నారో ఇది మనకు తెలియదు, ఇంటర్నల్గా ఏముంటుందో తెలియదు, కానీ పైకి చూస్తే మటుకు అది కరెక్ట్, నాకైతే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. డెఫినెట్గా ఇండిపెండెంట్గానే నెగ్గుతాడో నెగ్గపోతాడో అది వేరు. ఇదే ఈ షుడ్ ఫైట్ ఇండిపెండెంట్గానే ఫైట్ చేసుకుంటే బెటర్ ఏమో అని అనిపించింది నాకు. ఇండిపెండెంట్గా మీకు కావాలనుకుంటే ప్రభుత్వానికి ఇద్దరు కలిపి తర్వాత కలవచ్చు కదా, కలవచ్చు కదా, అయిపోయిన తర్వాత అది చేసుకోవచ్చు కదండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. దాంట్లో కాపుల్ని అమ్మేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి అని చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కాపుల యొక్క మనోగతం కావచ్చు, వాళ్ళకి యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ సీట్ల పంపకం జరిగింది అనేది కూడా చాలా చర్చా వేదికల్లో చర్చలు జరిగింది. నిజంగానే అదే ఇట్లా ఎప్పుడైతే ఇలాగ ఉన్నదో మరి డెఫినెట్గా అటువంటి అవకాశం, అటువంటి కామెంట్స్ రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం కదండి. సీట్లు నెంబర్ అనేది తక్కువ ఉంటుంది. నా ఉద్దేశంలో ఆయనకు ఒక 40 ఎట్లు నిజంగానే కంటెస్ట్ చేసి ఉండంటే ఇండిపెండెంట్గా డెఫినెట్గా మీరు కలవాలనుకున్నప్పుడు ఇద్దరు పార్టీలు అయిపోయిన తర్వాత కలవచ్చు కదండి. డెఫినెట్గా దాంట్లో అనుమానం ఇద్దరు కలిసే చేసుకోవచ్చు అండి. అది నా ఒపీనియన్. అది సెకండ్ థింగ్ ఏంటంటే, ఇవి ఇప్పుడు ఇవాళ ఆయనకి 20 seats ఇచ్చారు. రేపు పొద్దున్న వీళ్ళందరూ మోస్ట్ ఆఫ్ దెమ్ మా తెలుగుదేశం పీపుల్ ఉన్నారు. రేపు పొద్దున్న ఏదైనా ఏకైనా కారణం చేస్తాను ఏదైనా వచ్చింది, రిఫ్ట్ వస్తే దాంట్లో మరి డెఫినెట్గా దాంట్లో వాళ్ళు దీంట్లోకి వెళ్ళిపోతే ఏమైపోతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. అవన్నీ చూసుకుని ఇండిపెండెంట్గానే వెళ్ళి రేపు పొద్దున్న అవసరం అయినప్పుడు కలిసి ఉంటే డెఫినెట్గా ఇవాళ కలిసేది అప్పుడు కలవచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అనవసరం దీంట్లో ఏమవుతుందంటే మనోభావాలు ఎలా దెబ్బతింటాయి అంటే, సపోజ్ నేను నెగ్గుతాను అనుకుంటాను, నేను అనుకుంటాను, కానీ మీ ఉద్దేశంలో ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నాకు బాధే కదా. అప్పుడు ఏమవుతుంది, నేను డెఫినెట్గా ఎగ్నెస్ చేస్తాను, సైలెంట్గా ఎగ్నెస్ చేస్తాను. ఇప్పుడు పిఠాపురంలో ఏమవుతుందంటే అలా చాలా చోట్ల వచ్చింది, సైలెంట్గా ఎగ్నెస్ చేస్తాను. లేకపోతే నేను అడ్జస్ట్ అవ్వచ్చు అదే లీడర్గా, నా వెనకాల క్యాడర్ అడ్జస్ట్ కాదు. వాళ్ళు కొంతమంది కోపం ఉండి అవతలి పని వైఎస్ఆర్ అంటే ఇష్టం లేకపోయినా సరే అక్కడ ఒకటి వేసారు అనుకోండి, ఇటువంటి అనవసరంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్.
నా ఉద్దేశంలో అందరు కలిపి వెళ్ళడం కన్నా ఇండివిజువల్గా యూ షుడ్ ఫైట్ ఇట్. యూ మస్ట్ హ్యావ్ దట్ కరేజ్ ఉండాలి ప్రతి పార్టీకి. పార్టీ లీడ్ చేసేదారు అంతే డిఫరెంట్గా కరేజ్ ఉండాలి. మీకు ఏదైనా వస్తే కలిసి అందరూ కానీ డబ్బుకు సంబంధించి సమస్యని పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. నేను అందుకనే కష్టంగా ఉంది పార్టీ నడపాలంటే. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి రాకూడదు వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, మన జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఇంకా ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. నో, దే ఆర్ ద వెరీ బ్రైట్ పీపుల్ అండి, హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ అది. వాళ్ళకి మంచి నేమ్ ఉంది. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడినా, జేడి లక్ష్మణ్ మాట్లాడినా, పవన్ కళ్యాణ్ మాట్లాడినా వింటారు, ఫాలో అవుతారు ఖచ్చితంగా. ఒకసారి పొలిటికల్ సిచ్యుయేషన్లోకి వచ్చేటప్పటికి సగం మంది వింటూ మానేస్తారు, ఆపోజిట్ అయిపోతారు. సడన్గా ఓవర్ నైట్ ఆపోజిట్ అయిపోతారు. వీళ్ళు కనుక నిజంగా సొసైటీ మీద ఉంటే ఇండిపెండెంట్గా వాళ్ళు ఏం మాట చెప్పినాయి, నువ్వు ఓటు అనేది ఇలాగ వెయ్యాలి, ఇలాగ ఆలోచించుకోవాలి మీరు అని వీళ్ళకి కనుక రిపీటెడ్గా చెప్తే వెళ్తే 1 సంవత్సరం కాకపోతే 10 సంవత్సరాలకైనా డెఫినెట్గా పీపుల్ తెలుసుకుంటారండి. ఆ ఎడ్యుకేషన్ చేయవలసిన బాధ్యత తీసుకోకుండా వాళ్ళే పాలిటిక్స్లోకి వచ్చేస్తే ఇన్విటబుల్గా ఎవరినో కామెంట్ చేయటం కానీ ఇలా చేయటం కానీ ఉండాలి. చాలా బుద్ధిమంతుడు, నేను కరెక్ట్గా ఉన్నాను, నా వరకు కరెక్టే, మీరు అనుకోవాలి కదా నేను కరెక్ట్ని. నేను ఏదైతే కరెక్ట్ అనుకుంటాను మీరు కామెంట్ చేయొచ్చు కదా దాన్ని. సో ఎప్పుడైతే బయట ఉన్నారో డెఫినెట్గా అన్ని పార్టీలు డెఫినెట్గా భయపడితే యంగర్ జనరేషన్ వాళ్ళు కనుక మోటివేట్ చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ 15 ఏళ్ళు ఉన్నవాడు నెక్స్ట్ టైం వాడు బాగా కన్విన్స్ అయ్యాడు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళందరూ వచ్చేస్తారు కదా, 2 లక్షల మంది వచ్చేస్తారు. అది ఇటువంటి ఇంటలెక్చువల్స్ లేదు కంట్రీ ఇలా ఉండాలి, ఇలా మీరు చేయాలి, ఇట్లా చేయాలి అని ఉంటే ఆ పిల్లలు కనుక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కనుక మోటివేట్ చేస్తే, స్కూల్స్లో కనుక మోటివేట్ చేయగలిగితే మీరు ఎక్సలెంట్గా 10 ఇయర్స్లో మనం బ్యూటిఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ స్టేట్ చూస్తాం మనం. ఇప్పుడు ఈ వాళ్ళు ముగ్గురు పాలిటిక్స్ అంటే నేను యాక్సెప్ట్ చేయరు, కానీ వచ్చారు, ఇప్పుడు నడుపుతున్నారు రాజకీయాలు. ఇప్పుడు ఏం చేయాలంటారు పవన్ కళ్యాణ్ గారు? అంటే అన్నిటిని తట్టుకునే కెపాసిటీ స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఉంటాను అంటే కుదరదు. కొన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళ అది కుదరదు. మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా లేడే, ఎక్కడున్నాడు? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కర్ణుడిని చంపలేరు అసలు, భీష్ముడిని కొట్టగలరా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే? ధనాచార్యుని చంపగలరా? చేయలేదు. వాళ్ళందరినీ మోసం చేసో బతిమాలో నువ్వు చచ్చిపో అని చెప్పి చేశారు. కానీ అది చేయడం కరెక్టా అంటే శ్రీకృష్ణుడు గారు కరెక్టే, అది చెప్తాడు. నేను ఎవరినైనా నేను మోసం చేసి మిమ్మల్ని నేను తీసుకొచ్చాను కరెక్టే. ఎందుకు మోసం చేసి నేను చంపుతున్నానంటే ధర్మం గురించి చంపుతున్నాను, ధర్మాన్ని కాపాడడం గురించి చంపుతున్నాను, ఒక మంచి పనికి సమాజం బాగుపడుతుందని చంపుతున్నాను నేను. అంతే, అది నేనే బాగుపడాలి, దానివల్ల అంచుకు నిన్ను మోసం చేస్తున్నానంటే అది చాలా పెద్ద తప్పు. అది కానీ ధర్మం కోసం అంటే ఇప్పుడు ధర్మం కోసం అంటే మనం ఇవాళ ఏదైతే లేదని అనుకుంటున్నామో అదంతా నిలబడటానికని చంపాను. అట్లా ఇవాళ దాన్ని స్ట్రైట్ ఫార్వర్డ్ చేయడానికి చిన్న తప్పులు చేసినా పర్లేదంట. కానీ దాన్ని నిలబెట్టాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు నేను చెప్పిన వాళ్ళు ముగ్గురు కానీ అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఎక్సలెంట్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు నిజంగా చెప్తే డెఫినెట్గా సొసైటీని కమాండ్ చేయగలిగే కెపాసిటీ వాళ్ళందరికీ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు. కుదరదు అసలు. ఈ సమాజంలో మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కుదరదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్కటే కాదు కదా, ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఆయన దీంట్లో క్వాలిటీస్లో రాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే 100% అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కుదరదు కదా. అంటే మనీ ఈజ్ ఆల్సో డామినేటింగ్ పిక్చర్ అండి, కామెంట్స్ ఈజ్ ఆల్సో డామినేటింగ్ పిక్చర్. ఓన్లీ ఒకే కాస్ట్ వెనకాల వెళ్తాం అనేది అది ఎప్పటికీ నెగ్గదట, ఎప్పటికీ కష్టం అవుతుంది తీసుకెళ్ళలేదు. అందరూ కలిపి ఉండాలి. అంటే ఆయన ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ భావాలు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా వెనకాల వస్తారండి. అది ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇమీడియట్గా జరగదు, అది ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2-3 years 2-3 సెషన్స్ కన్నా ఖచ్చితంగా జరిగితే. ఓటు ఏదైతే ప్రతి ఒక్కరు వెళ్ళి వేసే ఓటు శాతాన్ని పెంచాలంటే మీరిచ్చే సూచన ఏంటి? అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి సార్,
100% ఓటు వేయాలండి. వెయ్యాలి. ఆహా. వేయకపోతే వాటికి ఉన్న ప్రివిలేజెస్ అన్నీ పోతాయండి. కొన్ని కంట్రీస్ ఉన్నాయి, నాకు తెలుసు ఆస్ట్రేలియా ఒకటి ఉంది అలా 100% ఓటు వేసి తీరాలి. అలాగే ఇండియాలో కూడా 100% ఓటు వేసి తీరాలి అని అనుకుంటే మీరు డెఫినెట్గా చాలా మార్పులు వచ్చేస్తాయండి. అది మీరు ఓటు వేయకపోతే మీ ప్రివిలేజెస్ అన్నీ పోతాయంటే డెఫినెట్గా మార్పు వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఓటు వెళ్ళి మనం ఎలాగా అడుగుతున్నాం, చాలామంది ఎక్కడ ఎవరికేసినా ఒకటే వేయటం మానేసి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరూ న్యూట్రల్ క్యాండిడేట్స్ అండి. నేను ఒక లెక్క చెప్తాను మీకు. 85% 80% ఓట్లు పడుతున్నాయి మనకి. అవునండి, కొన్ని నియోజకవర్గాలు ప్రతి ఆల్మోస్ట్ ఇప్పుడు పడుతున్నాయండి. అంటే 20% వేయట్లేదు. ఒక 5% తీసేయండి, దాంట్లో చనిపోయి ఉండొచ్చు, ఒంట్లో బాగుంటే రాలేకపోవచ్చు, మిస్లేనియస్ తీసేయండి. సో 15% ఓటు రావట్లేదు అసలు. వీళ్ళందరూ ఇంటలెక్చువల్ ఫెలోస్ అండి. ఇంటలెక్చువల్ ఫెలోస్ డెఫినెట్గా 100% డెఫినెట్లీ ఇంటలెక్చువల్. పోనీ వాళ్ళు తీసేయండి, ఇంకో 5 తీసేయండి. 10 మంది హైలీ ఇంటలెక్చువల్, దే నో ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా. కానీ వెళ్ళటం లేదు, ఓటు వేయటం లేదు వాళ్ళు. అది చాలా పెద్ద తప్పు అంటాను నేను యాక్చువల్లీ. ది రీజన్ ఎందుకంటే మీరు లాస్ట్ ఒక 5-6 ఎలక్షన్స్ కనుక చూసినట్టయితే నెగ్గిన పార్టీకి ఓడిన పార్టీకి ఎక్కడ 2-3% కన్నా మీకు ఎక్కడ తేడా లేదు. ఒప్పుకుంటారా మీరు? అవునండి. అవునండి, 2-3% కన్నా ఎక్కువ తేడా లేదు. సో ఈ 10% కనుక వెళ్ళి ఓటేస్తే అది కరెక్ట్గా ఎవరికైతే వేయాలని అనుకుంటే మీకు ఎంత మార్పు వస్తుందంటే 15%, ఆ 10% వెళ్తే మీకు అర్థమైంది ఎంత మార్పు వస్తుంది. సో తప్పు వాళ్ళది కూడా తప్పే కదా. సో ఇంటలెక్చువల్స్ కూడా దీంట్లో పెద్ద తప్పు చేస్తున్నారు అంటాను నేను. వాళ్ళు పోనీ బై పోస్టల్ ఓటన్నా పంపించవచ్చు కదా. ఇంటికి వెళ్ళాలి, ఓటేయాలి, అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడాలి. లేకపోతే నేనేమో నాకు ఎక్కడికి వెళ్ళాలి, కొంతమందికి ఎక్కడ బూతుందో తెలియదు అని సిటీస్లో ఇది డిఫరెంట్ అండి. సో చాలామంది మానేస్తే చాలా దాని గురించి మానేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి కనుక నిజంగా ఇది ఆ 10% మనం పూర్తిగా ఓటేయించుకోగలిగితే ఇటువంటి పరిస్థితి ఉండదు సార్. అది అసలు ఎలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే మంచోడినే చూసి సెలెక్ట్ చేసుకోవడం కూడా మంచోడినే సెలెక్ట్ చేసుకుంటారు. 100% మంచోడిని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎలాగైతే ఎవరికైతే పేరుందో, ఎవరైతే కొద్దిగా గట్టిగా దబాయిస్తారో వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు, రేపు పొద్దున్న డెఫినెట్గా ఇతను మంచోడా, ప్రజల పేరు ఉందా, ఇతను మంచి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు రేపు పొద్దున్న. మీ మద్దతు చివరిగా మీ మద్దతు ఈసారి ఎవరికైనా ఇస్తున్నారా, లేదంటే నామినల్గా వెళ్ళి సామాన్యులాగా ఓటు వేస్తారా? ఇది నా మద్దతు అనేది నా పర్సనల్ కదా సార్, అంటే నేను ఎందుకు చెప్పాలి, చెప్పకూడదు కదా. సో ఓట్ ఈజ్ ఆల్వేస్ ఏ సీక్రెట్, అది అంతేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచిదండి, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి గారి ఆలోచనల, అభిప్రాయాలు, రాజకీయాల పట్ల, వ్యవస్థల పట్ల, పరిపాలనా విభాగాల పట్ల అవగాహన ఎంతవరకు ఉండాలి, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేటప్పుడు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా వాళ్ళకి ఏ విధంగా అవగాహన ఉండి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఎలా ఉండాలనే విషయాలనే ఆయన చాలా విపులంగా చక్కగా చర్చించారు. ఈ విషయాలన్నింటినీ మీకు చాలా ఉపయోగపడతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.